హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన్ అండ్ చిన్ని ట్యుటోరియల్స్ అండ్ ట్రిక్. సో ఈరోజు వాల్టీ వీడియోలో కమ్యూనికేషన్ సిస్టమ్స్లోని లెక్చర్ 3 ఆల్రెడీ ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో పోస్ట్ చేశాను. ఫస్ట్ వీడియో దేనికోసం పోస్ట్ చేశానంటే డెఫినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్, అండ్ నౌ సెకండ్ వీడియో వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి పోస్ట్ చేశాను. అండ్ థర్డ్ వీడియో వచ్చేసి మోడ్యులేషన్, యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ అండ్ ఫేజ్ మోడ్యులేషన్స్ డెఫినేషన్స్ని పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో విజిట్ చేయలేదో ఒకసారి వెళ్ళి నా ఛానల్లోకి చెక్ చేయండి. సో ఈ వీడియోలో థర్డ్ వీడియోలో మనం మోడ్యులేషన్ గురించి చూస్తున్నాము. మోడ్యులేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఏవైనా సరే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేది యాంప్లిట్యూడ్ అవ్వచ్చు, అది ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు, ఫేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే క్యారెక్టరిస్టిక్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో డెఫినేషన్ చూస్తే ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ వ్యారింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్. హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ అండ్ వేటిని అంటామంటే యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్, ఈ త్రీ దాన్ని హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అనేసి అంటాం. యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్, ఈ త్రీని కలిపి మనం హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అనేసి అంటాం. సో ఇవి ఏంటంటే మాడ్యులేటింగ్ సిగ్నల్తో యాంప్లిట్యూడ్ అవ్వచ్చు, ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు, ఫేజ్ అవ్వచ్చు, సర్టెన్ టైంలో ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో మాడ్యులేషన్ డెఫినేషన్ ఇది. సో ఒకసారి చూడండి, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ వ్యారింగ్ ద సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్, దట్ ఈస్ amplitude or frequency or phase in accordance with the instantaneous value of the modulating signal. So all of you clear this modulation definition? Okay. So now move on to the amplitude modulation. So amplitude modulation, amplitude of the carrier varied in accordance with the instantaneous value of the modulating signal. Modulating signal or message signal అని కూడా అంటాం అనమాట. బేస్ బ్యాండ్ సిగ్నల్ అని కూడా అంటాం వీటిని. సో ఈ మాడ్యులేటింగ్ సిగ్నల్తో క్యారియర్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది క్యారియర్ అనేది చేంజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్యారియర్ చేంజ్ అవుతుంది. ఫేజ్ తీసుకున్నప్పుడు ఫేజ్ ఆఫ్ ది క్యారియర్ అనేది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి యాంప్లిట్యూడ్ ఆఫ్ ది క్యారియర్ varied in accordance with the instantaneous value of the modulating signal. This is amplitude modulation definition. Now move on to the frequency modulation. Frequency modulation means frequency of the carrier varied in accordance with the instantaneous value of the modulating signal. మాడ్యులేటింగ్ సిగ్నల్తో ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్యారియర్, ఓకేనా, క్యారియర్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది మాడ్యులేటింగ్ సిగ్నల్తో. అండ్ నెక్స్ట్ ఫేజ్ మాడ్యులేషన్. ఫేజ్ ఆఫ్ ది క్యారియర్ వ్యారీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ ది మాడ్యులేటింగ్ సిగ్నల్ ఆర్ మెసేజ్ సిగ్నల్. మాడ్యులేటింగ్ సిగ్నల్ అని అంటారు, లేకుంటే మెసేజ్ సిగ్నల్ అని కూడా అనొచ్చు దీన్ని. ఈ ఫేజ్ మాడ్యులేషన్లో ఫేజ్ మాత్రమే చేంజ్ అవుతుంది, క్యారియర్ యొక్క ఫేజ్ మాత్రమే చేంజ్ అవుతుంది. రిమైనింగ్ ఇంకా ఏవైతే ఉందో అదంతా కూడా అంటే ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. సేమ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో యాంప్లిట్యూడ్ మొత్తం చేంజ్ అయినప్పుడు, అది వ్యారీడ్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ ఫేజ్ మాత్రమే కాన్స్టెంట్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఫ్రీక్వెన్సీ అనేది క్యారీ అయినప్పుడు యాంప్లిట్యూడ్, ఫేజ్ రెండు కూడా కాన్స్టెంట్. అండ్ నౌ ఫేజ్ మాడ్యులేషన్లో ఫేజ్ అనేది క్యారియర్ వ్యారీడ్ అయినప్పుడు రిమైనింగ్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. సో నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి మీరు సపోర్ట్ ఇస్తుంటే నేను కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ప్రతి ఒక్క వీడియో నేను మీకు క్లియర్ కట్గా నేను షార్ట్కట్లో నోట్స్తో పాటు అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇలా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూనే మీకు కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేది ప్రతి ఒక్కటి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ గెట్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.